we are starting from Gupt Kashi and we are going to Sonprayag first. Then we'll have to change our transport to Gaurikund. How it is? Hara Hara Mahadev! Hara Hara Mahadev! Once again. Record करना है? Yeah. I don't know your language, you don't know my language. We looting each other. ऐसे मतलब उससे वीडियो बना रहा हूँ. సోన్ప్రయాగ్కి రీచ్ అయినాం. ఇక్కడ నుంచి గౌరీకుంద్కి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ చెక్ చేస్తారు. ఇక్కడ చెక్ అయిపోయినాక మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి. స్టార్ట్ అనమాట. సోన్ప్రయాగ్ నుంచి ఇప్పుడు గౌరీకుంద్కి వెళ్తున్నాం. రోజ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. బోలో హర హర మహాదేవ్. ఈ స్టిక్ వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు. ఒక స్టిక్కి 50. అట్లానే రెయిన్ కోట్ తీసుకున్నాం. రెయిన్ కోట్ వచ్చేసి 100 రూపీస్. ఇక్కడ నుంచి అయితే ట్రెక్ స్టార్ట్ అవుతుంది. గౌరీకుంద్ నుంచి 22 కిలోమీటర్స్ ట్రెక్ అనేది స్టార్ట్ అవుతుంది. Hi everyone, so we are starting from Gaurikund. This is the starting point of the Kedarnath pilgrimage. So yeah, this is the start of a very energizing and very energetic, very holy journey that we have embarked upon. హర హర మహాదేవ్. Har Har Mahadev. వన్ కిలోమీటర్ వచ్చినాం. 1 కిలోమీటర్ కంప్లీట్ అయింది. అప్పటికే చెమటడి చూడండి ఎట్లా వస్తుంది. కిలోమీటర్కి ఒక్కొక్క వాటర్ ఫాల్. కిలోమీటర్కి ఒక్కొక్క వాటర్ ఫాల్ ఉంది. అసలు క్రేజీ ఉంది. చాలా కష్టంగా ఉంది. లగేజ్ ఏమన్నా ఉంటే కిందనే పెట్టుకొని పైకి రావాలి. Bro, it's cool.
ట్రెక్కింగ్ అలవాటు లేకపోతే మాత్రం అస్సలు ఎక్కకండి. నీకేమైనా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉందా బ్రో? నువ్వెందుకు ఎక్కుతావు అంటే నాకు అక్కడ పైసలు అదంతా సెకండరీ అనుకో. कहाँ से हो भैया? गुजरात से. गुजरात से? ऐसे मैं लंदन में रहता हूँ. हाँ हाँ. अभी लंदन ऐसा वही जन्मभूमि दमन. दमन? या I don't know दमन. लंदन यूके. कितना दूर आया? समझो कि 8-9 किलोमीटर आ गया. 7-8 అసలు ఎక్కినట్టు కూడా అనిపిస్తలేదు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, థ్యాంక్ యూ. अगर तुम साथ हो नजरों में तेरे सपनों मेरा साजी मुझे लगता है. This song and this track, it's beautiful. बोलो हाय, बोलो भैया. ఇంట్లో చెప్పకుండా కేదార్నాథ్ వద్దాం అనుకుంటానువా? పర్లేదు, వచ్చేసాయి. సిగ్నల్స్ ఫుల్, ఎప్పుడంటే అప్పుడు కాల్ లిఫ్ట్ చేయొచ్చు. ట్రెక్ సగం దాకా వచ్చింది, సగం దాకా పూర్తి చేసాం అనమాట. ఇక్కడ బ్రిడ్జ్ ఎక్కి అక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇంకా అదంటే స్టిల్ అది ఇంకా ఎక్కాలి మనం. ఓ పైకి ఇంకా So we have come, I don't know how far in the Kedarnath Yatra, but we are yet to cover about 8 kilometers, which is more strenuous than the trek we have had so far, and I am so excited about this. It's difficult. Yeah, it's a very difficult trek. The good thing about it is that the weather is nice. It is cold, even though you are very hot from all the hard work that you are doing. The weather is keeping you, considerably cool, so that you can, conserve your energy as well. Other thing is that the path ahead is very difficult, but you are always very excited when you are close to your destination, and which is what is keeping us going.
Now we are taking a break to have some nice kadak chai. So waiting for it. The tea is getting prepared. See you after that. సిక్స్ 7 PM అవుతుంది. ఫుల్ డార్క్ అయిపోయింది ఇలా, మొత్తం చీకటి అయిపోతుంది 6కి. ఇంకా నడవాలి. చలి కూడా స్టార్ట్ అవుతుంది, చీకటి అయిపోయింది. మధ్యాహ్నం 2ంటికేమో స్టార్ట్ చేసినాం అప్రాక్స్గా, ఇంకా చేరుకోలేదు. రాను రాను ఇంకా డిఫికల్ట్గా తయారవుతుంది. ట్రెక్ అయితే కష్టంగా ఉంది. ఒక 8 కిలోమీటర్స్ అప్పటి నుంచి ఘోరంగా తయారవుతుంది ట్రెక్కింగ్ అయితే. నైట్ టైం కూడా ట్రెక్ చేయొచ్చు, లైట్స్ అవైలబుల్గా ఉంటాయి, ఏ ప్రాబ్లం లేదు. చాలా మంది ఉంటారు, నువ్వేం ఎలోన్గా ఫీల్ అవ్వని అవసరం లేదు, భయపడని అవసరం లేదు. చూడండి, స్టిల్ ఇంకా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. షాప్స్ కూడా ఓపెన్ ఉంటాయి. ఆ ట్రాక్టర్ వాళ్ళు మెట్లెక్కేనికి ట్రై చేస్తారు. మెట్లెక్కుతాను, కింద వాటర్ ఉన్నాయి, చల్లగా ఉన్నాయి, వెరీ కూల్. ఘోరంగా చల్లగా ఉన్నాయి అసలు, సుర్రు అంటానే కాలేదు, అయినా తల ఉద్ది అవుతుంది. ఘోరంగా చల్లగా ఉన్నాయి అసలు, సుర్రు అంటానే కాలేదు, అయినా తల ఉద్ది అవుతుంది. ఘోరంగా చల్లగా, ఇట్స్ వెరీ కూల్. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది, ఫుల్గా పడుతుంది.
2 కిలోమీటర్స్ మొత్తం క్యాంపింగ్సే, మొత్తం హోటల్స్, క్యాంపింగ్స్. మనకి ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు, చాలా మంది జనాలు ఉన్నారు. సోలో ట్రావెల్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఫుడ్ మాత్రం అద్దరిపోయింది. కానీ ఒక్క ప్లేట్ రోటీ వచ్చేసి 200 రూపీస్ అన్నమాట. అట్లా నేను 2 ఆ బ్రో 2 తీసుకున్నాం. మొత్తం ఎక్కువైపోతుంది, డబల్ కాస్ట్ ఉంది అంతే ఇక్కడ, బట్ వర్త్ ఇట్. నాతో పాటు వచ్చిన బ్రో అయితే రూమ్లో స్టే చేస్తా పడుకుంటానన్నాడు. మనకి ఎగ్జైట్మెంట్ ఎక్కువ కదా, ఒక్కొని వెళ్దామని బయలుదేరినా. చాలా కూల్గా ఉంది. మనకేమో లాంగ్వేజ్ రాదు, ఎక్కడికి పోవాలో తెలియదు. ఇలా రూట్ మర్చిపోతే, బట్ ఎనివే సిగ్నల్స్ మాత్రం పర్ఫెక్ట్ ఇక్కడ. కేదార్నాథ్కి ఒక్కనే వచ్చేసిన, ఇంత దూరం. ఫైనల్లీ ఐ రీచ్. హర హర మహాదేవ్. Hi bro. Hello. Jai Shri Kedarnath. Hello. Masu bhai. Hyderabad se. Yeah. Hi. Jai Shri Kedarnath. Bro kuda YouTube channel undanta. Just 1 month ago he started. He got 13,000 subscribers. 13K subscribers he got. Really he's great. ఈ షాట్ కోసమే నేను ఒక్కడే రూమ్ కా నుంచి వచ్చిన. ఐ గాట్ దిస్ షాట్. వావ్. హర హర మహాదేవ్. నైట్ టైం బాబాల కాడ కూర్చొని ముచ్చట్లు పెడతానా. ముందు కేదార్నాథ్ ఉంది. ఇక టెంపుల్ ముందు కూర్చొని వీడియోస్ ఎడిట్ చేద్దామని అనుకుంటాను. కాసేపు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ.
కొన్ని షార్ట్స్ తీసిన అనమాట. ఈ ఎట్లా వచ్చినాయో చూసి ఎడిట్ చేసి రీల్ పోస్ట్ చేద్దాం అనుకుంటాను. ఫుల్గా చలి పెడుతుంది. ఒక బ్రో చూసిండు ఇక్కడ, ఈ షాప్ ఓనర్ చూసి నాకు షెల్టర్ ఇచ్చిండు. 3 o'clockకి ఇక్కడ క్యూ స్టార్ట్ అవుతుందంట. 5 o'clockకి దర్శన్ గేట్స్ ఓపెన్ అవుతాయంట, టెంపుల్ గేట్స్. ఇది టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. అక్కడ భైరవ్ టెంపుల్ ఉంది అండ్ వెనకాల హిమాలయాస్. ఇప్పుడే భైరవనాథ్కి స్టార్ట్ అయినాం. వ్యూ మాత్రం క్రేజీ ఉంది చూడండి. Where? Yeah. It is going to Vasukital. See the locations. వాసుకితాల్ అక్కడ ఉంటుందంట. మనం ఇలా ఇలా చిన్న పాత కనిపిస్తుందా మీకు? అక్కడి నుంచి వాసుకితాల్కి వెళ్ళాలి. చూద్దాం వెళ్తాం వెళ్ళాము. సిద్ధార్థ్ ఇది భైరవనాథ్ యొక్క వ్యూ అనమాట. పైకి ఎక్కే కొద్ది ఇంకా మంచి మంచి వ్యూస్ వస్తున్నాయి.
What happened? Old. Hello. హలో గాయస్, నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి వాసుకితాల్ అనమాట. నేను ఈ 3 days తిరిగిన బ్రో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఒక్కనే అయిపోయినా ఈ కేదార్నాథ్లో. ప్రజెంట్ వ్యూ వాసుకితాల్ కేదార్నాథ్ నుంచి ఒక 7 to 8 kilometers ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే తప్పించి ఇప్పుడు పోతే కష్టం అని అంటుండ్రు, కానీ నాకు ఇప్పుడే పోవాలని ఉంది. చాలా బాగుంటుంది వాసుకితాల్. చాలామంది కేదార్నాథ్ చూసి వెళ్ళిపోతారు, కానీ వాసుకితాల్ చాలామంది మిస్ చేసుకుంటారు. ఖచ్చితంగా చూడాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎక్కడికి పోవాలంటే అక్కడికి వెళ్ళాలి. నియర్లీ 7 to 8 kilometers ఉంటుంది ఈ క్యాంప్స్ అనమాట. చాలా తక్కువ మంది పోతారు పైకి అయితే. నాతో పాటు ఇంకెవరన్నా కంపెనీ దొరికితే బాగుంటుంది అనుకుంటున్నా. అంత దూరం పైకి పోవాలంటే ఒక్కలం చాలా కష్టం అంట, డిఫికల్ట్ అంట చాలా. ఎత్తుక్కుందాం. నాలాంటి తలకమచ్చినోడు ఒకటి తిరుగుతూనే ఉంటాడు ఇక్కడ. ఖచ్చితంగా దొరుకుతాడు, వైనాడు, ఎందుకు దొరకరు. ఫస్ట్ అయితే ఒక ట్రైల్కి అట్లా పైకి వేసి వద్దాం అనుకుంటానా. వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇంకా ట్రెక్కింగ్ చాలా బాగుంది. కాసేపు అట్లా పైకి పోయి చిన్న ట్రైల్ వేసుకొని రేపటికి ఎట్లుంటుందో చూద్దాం. సగం దూరం దాకా వేసి చూద్దాం. కొంచెం పైకి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. షార్ట్ కట్లో యాక్చువల్ రోడ్ వేరే ఉంటుంది ఇది, కానీ షార్ట్ కట్లో వచ్చేసిన. ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు. ఏదో చిన్న రోడ్ కనిపించింది, దాన్ని పట్టుకొని ఎక్కుతాను. మధ్యలో వర్షం పడితే మాత్రం తడిసిపోవాల్సిందే పక్క. అబ్బా అబ్బా అబ్బా, ఏమున్నాయి లొకేషన్స్. కొంచెం పైకి ఎక్కేసరికి అంత కింద నుంచి వచ్చేసిన గ్యాప్లో. ఇంకా మనం చాలా దూరం పోవాలి. కొంతమంది పైనుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తారో కూడా తెలియదు. కొంతమందిని అడిగితే వాటర్ ఫాల్స్ కోసం పోయినామని చెప్తారు, కానీ మనకు తెలియదు. ఎవరిని అడిగినా కూడా 5 o'clockకి స్టార్ట్గా అని భయపెడుతారు. నాకేం ఇప్పుడే పోబుద్ది అవుతాను. అసలు మస్తు ఎక్సైట్మెంట్ ఉంది, కానీ ఏ కంపెనీ లేదే. చూద్దాం, పోయేంత దూరం పోదాం, రిటర్న్ అయిపోదాం. మళ్ళా రేపు స్టార్ట్ చేద్దాం ఒరిజినల్ ట్రెక్. సో భయం అవుతుంది పైకి చూస్తుంటే. అప్పటికప్పుడు ఫాగ్ వస్తుంది, అప్పటికి క్లియర్ అయిపోతుంది. వర్షం పడుతుంది, ఎండ కొడుతుంది. పైకి చూస్తే మాత్రం ఘోరంగా భయం అవుతుంది. మొత్తం ఫాగ్. ఇది వాటర్ ప్రూఫ్ జాకెట్.
పైకి పోతా అంటే ఇంకొకడు కనిపిస్తలేడు కూడా. కానీ మనకు పోవాలని ఉందే, వెళ్ళాలి కదా. చూడండి ఎంత బాగుందో ఈ నుంచి. పైకి పోయినాక ఎవరన్నా దొంగలు ఉంటే, స్కామర్లు ఉంటే, దయ్యాలుంటే మనకి ఇక్కడ ఏం తెలియదు కదా. మబ్బులు చూస్తా అంటేనేమో భయం అవుతుంది మనకి. కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. వెళ్ళొచ్చు అనుకుంటాను కానీ భయం అవుతుంది. ఓ వెనకాల ఇద్దరు ఎవరు వస్తులు, పోయి కనుక్కుందాం. 10 minutesలో ఇంత రీచ్ అయిపోయినా. ఇందాక అక్కడ లేక వాటర్ ఫాల్, ఆ వాటర్ వే కాడ ఉండే, ఇక్కడ దాకా వచ్చేసిన. పైకి పోయే కొద్ది మస్తు భయం అవుతుంది నాకు. చూడండి పైకి వచ్చే కొద్దీ రోడ్ డిఫరెంట్గా ఉంది. నాకు అక్కడ షూస్ కూడా లేవు, షూస్ తడిచిపోయినాయి. చెప్పులు వేసుకొని వచ్చిన, గ్రిప్ సరిగ్గా లేదు. ఐ వాంట్ టు రిస్క్ ఇట్. పైకి ఎక్కంగా నాకు ఇది ఒకటి కనిపించింది. ఇంకా పైన మొత్తం క్లౌడీ ఉంది. పోవాలా వద్దని చూస్తున్నా, రేపు పోవాలా లేకపోతే ఇప్పుడు వెళ్ళిపోవాలా. ప్రజెంట్ ఇది సిరీస్ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఘోరంగా భయం అవుతుంది. ఈ లోయలు చూస్తుంటే ఏదో జారి పడతామని భయం అవుతుంది. గుర్రాలు ఎట్లా వచ్చినాయి నాకు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు, ఇంత పైకి ఎవరు లేకుండా. సడన్గా ఈ లొకేషన్ చూసినాక 2013 నాకు గుర్తొచ్చింది. అప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి కదా, పుసుక్కున నేను బ్లాగ్ చేస్తుంటే వెనక నుంచి వాటర్ అన్నీ ఒకటేసారి వచ్చినాయి అనుకో, ఏమవుతుంది? అరే వాటర్ ఓకే, ఈ మబ్బులను చూస్తుంటే నాకు భయం అవుతుంది, ఘోరంగా భయం అవుతుంది. ఇంకా పైకి పోతే ఇంకెట్లుంటుందో అని. కనిపిస్తున్నావు లేదు ఎవరు, కనిపించినా కానీ ఏమన్నా అది ఒక మ్యాటర్ కాదు, కానీ రోడ్డు కనబడాలి కదా.